రెగ్యులర్గా కూడా వాళ్ళకి సంబంధించి రెగ్యులర్గా కస్టమర్స్ వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించి ఆఫీస్ అయితే తీయలేరు. ఆఫీస్ ఈ కాంప్లెక్స్లో ఉన్నటువంటి అది ఒకటే షాప్ కాదు, మిగతా షాపులు కూడా ఏవి కూడా ఓపెన్ చేయలేదు. ట్రావెల్స్కు సంబంధించినటువంటి వారు ఎవరు కూడా తమకు అందుబాటులో రాలేరు, వాళ్ళు కొంత అస్టాండింగ్గా ఉన్నారని చెప్పి కూడా కుటుంబ సభ్యులు ఉదయమే ఈ పరిస్థితి. వాజిద్ కుటుంబ సభ్యులందరినీ కోల్పోయారు. దాదాపు 18 మంది ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు. చిన్నపిల్లలు ఉన్నారు, 10 మంది చిన్నపిల్లలు, 10 మంది దగ్గర మహిళలు, పురుషులు ఉన్నారు. మొత్తం 18 మంది ఒకే కుటుంబం. ఇక్కడ నుంచి వెహికల్ ప్రైవేట్ ట్రావెల్స్ వెళ్ళారు. వాజిద్ ఈ ప్రస్తుతం హౌస్ బిల్డింగ్లో ఉన్నాం. హౌస్లోనే ఆయన జాబ్ కూడా చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నారు ఇక్కడ జాబ్? నేను 2 ఇయర్స్. 2 ఇయర్స్ నుంచి. సో ఇట్లా వాళ్ళు ఇక్కడ హజ్ హౌస్ సౌజన్యంతో వెళ్ళారు? లేదు, ప్రైవేట్ ట్రావెల్స్. హజ్తో సంబంధం లేకుండా ప్రైవేట్ అంటే ఈ పంపించడం అయితే వీళ్ళే పంపించారా? లేదు, ఎవరు పంపించారు? వాళ్ళు సొంతంగా డబ్బులు పెట్టుకొని వాళ్ళు 85,000 ప్యాకెట్లో వెళ్ళారు. 85,000 ప్యాకేజ్. ఓకే. సో ఇది చాలా అంటే చెప్పలేనటువంటి స్టేజ్లో ఉన్నారు. చాలా బాధపడతా ఉన్నటువంటి బంధువులు చేరుకుంటున్నారు హస్బౌండ్ దగ్గరికి. వాళ్ళ రియాక్షన్ ఏంటి అంటే, ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా వాళ్ళంతా బుక్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోయారు. అనుకోని సంఘటన, ఎవరు ఊహించినటువంటి ఘటన. మక్కా మసీద్ యాత్ర ఇక చివరాకరణ మదీనాకు వెళ్ళిపోయి అక్కడ ఎక్కువగా షాపింగ్ కాంప్లెక్స్ ఉంటాయి, అది ఇక్కడ పూర్తి చేసుకొని తిరిగి రావాల్సిన సిచ్యువేషన్లో మక్కా మసీద్ దగ్గర నుంచి 25 కిలోమీటర్ దగ్గర ముఫ్రద్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. సో బంధువులు ఏం చెప్తున్నారు ఒకసారి వారితో మళ్ళీ మాట్లాడించండి. ఇంకా చుట్టూ చాలా మంది ఉన్నారు, ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వీరంతా కూడా చూస్తూ ఉన్నాం. వీడియో కాల్లో మాట్లాడుతూ ఉన్నారు కుటుంబ సభ్యులు కూడా. మీ కుటుంబ సభ్యులు వీడియో కాల్ अरे बेटा सबर करो, अल्लाह से दुआ करो, सबर करो. कुछ भी नहीं कर सकते, रोके. अल्लाह से दुआ करो, नमाज पढ़ के. अल्लाह से दुआ करो, नमाज पढ़ के. कुछ भी नहीं कर सकते बेटा, कुछ भी नहीं कर सकते. तू इंडिया को आजा, तू इंडिया को आजा. मेरी बात सुन. तू आजा बेटा, तू आजा बेटा. तू अरे आप क्या करता? तू कमा के रख के वहाँ. तू इंडिया को आजा. तू इंडिया को आजा इंडिया को. आजा आपको नहीं बोल के आजा. तू इंडिया को जल्दी आजा बेटा. तू आजा मेरे पास. तू आजा इंडिया को. अब कमा के कुछ नहीं करता, तू पैसा रखे तेरा. आजा तू आजा. उसके बाद कुछ नहीं कर सकता. आजा तू आजा. कुछ नहीं कर सकते वाले की. अब तू आजा. ఎంత మంది అన్న ఇట్లా? 18 మంది అన్న. ఇప్పుడు మాట్లాడింది ఎవరన్నా వీడియో? వాళ్ళ పెద్ద కొడుకు చచ్చిపోయిన వాళ్ళ పెద్ద కొడుకు. ఆయన అక్కడే ఉంటారు, అమెరికా US లో ఉంటారు. ఒక ఫ్యామిలీలో ఆయన ఒకడే మిగిలిండు, అందరు చచ్చిపోయారు. ఒకడే మిగిలిండు అంటే ఒకడే ఆయన మిగిలిండు. ఇప్పుడు ఎవ్వరు లేరు వాళ్ళ దాంట్లో. మిగతా కుటుంబ సభ్యులు మొత్తం కుటుంబ సభ్యుల పరిస్థితి చనిపోయిన మా సిస్టరు, మా అల్లుడు భార్య, भांजिया हमारे सब जने पूरे चले गए. पूरे कोई भी नहीं. ప్రభుత్వం నుంచి ఏమైనా అడుగుతా ఉన్నారా ఇట్లా మీరు డెడ్ బాడీస్ తీసుకురమ్మని సహాయం? అది డెడ్ బాడీ తీసుకురానికి కుదరదంట. అది మొత్తం ఎందుకు మొత్తం అది అయిపోయినట్ట. మొత్తం బూర్ది లెక్క అయిపోయినారంట. మొత్తం పెట్రోల్ ట్యాంక్ మొత్తం బూర్ది అయిపోయినారంట మొత్తం. ఓకే, అంతని ఇంకేం లేదు. ఏం చెప్తా ఉన్నారు గవర్నమెంట్? ఏం చెప్తాం? ఏం చెప్పలేము. మనం చివరిసారిగా వారు ఎప్పుడు మాట్లాడుకోవచ్చు? ఏం మాట్లాడుతారు? ప్రైవేట్ అనుకోరు కదా ఎవరు అట్లా. మీరు చివరిగా పోయేటప్పుడు మీరు ఎప్పుడు సెండ్ ఆఫ్ ఇచ్చారు? మా పోతప్పుడు ఒక 8 తోటి కలిసిపోయిండు. 8 అప్పుడు కలిసిపోయిండు. చిన్న పిల్లలు కూడా ఉన్నారా ఇంట్లో? ఉన్నారు మొత్తం 9 మంది ఉన్నారు. 9 మంది చిన్న పిల్లలు. 9 जने बड़े में आके 9 जने पूरे 18 मेंबर्स. पूरा మీతో ఎప్పుడు మాట్లాడారు వాళ్ళు అక్కడ హజ్కి వెళ్ళిన? నిన్న ఎన్ని గంటలకు మాట్లాడారు? 4:30 ఏమో మాట్లాడారు. 4:30కి మాట్లాడి అక్కడ ఏమని మాట్లాడారు? మంచిగా ఉన్నాము అందరం. మేము అక్కడ పోతున్నాము. మక్క అయిపోయింది. అక్కడికి వెళ్ళి వేరే దగ్గర పోతున్నాము అని చెప్పినారు. అంతనే కథ పట్టేసిండు. అంతనే మా తమ్ముతో మాట్లాడినారు. ఓకే. ఇంకా కొంతమంది ఉన్నారు, సాబేర్ ఉన్నారు. ఎప్పుడు మాట్లాడారన్న? ఏమని మాట్లాడారు? ఏమవుతారు మీకు? మాకా ఫ్యామిలీ ఫ్రెండ్ అన్న, క్లోజ్, చాలా క్లోజ్. ఏమని మాట్లాడారు? వీడియో కాల్లో మాట్లాడుతూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. వీడియో కాల్ కూడా ఉంది.
అన్న చెప్పండి ఏం జరిగింది ఎప్పుడు మాట్లాడాలి ఏం మాట్లాడేది ఏం లేదన్నా ఏం చెప్పాలి ఇక ఏం అర్థమైతే లేదు నిన్ననే సాయంత్రం మక్కా నుండి ఫోన్ చేసి మంచిగా మొక్కున్నారు ప్రే చేశారు మంచిగా బాగుండాలని మదీనా పోతున్నాము అని చెప్పారు స్టేటస్ పెట్టిండు పోయి ఫోన్ చేస్తా అంటే ఇక రాత్రి ఏమైందో ఏమో పొద్దుగాల తెలిసింది అంతే స్టేటస్ పెట్టినా పోయే ముందు మాట్లాడారు అంతే గవర్నమెంట్ ఏం చెప్తుంది రిటర్న్ తీసుకొచ్చే పరిస్థితి లేదని చెప్తా ఉన్నారు కదా మాట్లాడుతున్నారు మా పెద్దోళ్ళు మాట్లాడుతున్నారు అంటే రిటర్న్ డెడ్ బాడీస్ రిటర్న్ తెచ్చే పరిస్థితి లేదంటున్నారు కదా పెద్దోళ్ళు మాట్లాడుతున్నారు డిస్కషన్ సో చూస్తూ ఉన్నాం బాధితులంతా ఒక్కొక్కరు ఇక్కడికి రీచ్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి హజ్ హౌస్ దగ్గర ప్రస్తుతం మంత్రి అజారుద్దీన్ తర్వాత ఇంకా కొద్దిమంది మైనారిటీకి సంబంధించిన నాయకులంతా ఇక్కడికి రీచ్ అయ్యారు మాట్లాడుతూ ఉన్నారు మొత్తం హజ్కి సంబంధించినటువంటి ప్రాంతం అంతా కూడా కన్నీళ్ళు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది మీ కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారన్న आपके तरफ से कौन है मेरे भाई है मेरे फुप्पू है मेरे भांजियाँ हैं भतीजे हैं मेरे क्या आप कब बात करें लास्ट कब बात करें నిజంగా సిచ్యువేషన్ చాలా దయనీయంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆ సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది కుటుంబ సభ్యులందరినీ కోల్పోయినటువంటి పరిస్థితి వాజిద్ ప్రస్తుతం ఆయన హజ్ హౌస్లోనే ఉద్యోగం చేస్తూ ఉన్నారు 2 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తూ ఉన్నారు కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు కుటుంబ సభ్యులంతా కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఒక్కరు కాదు కుటుంబంలో ఒకరే మిగిలారు ఇంకా కొన్ని కుటుంబాల్లో ఈ 18 మందిలో ఒకరు కూడా మిగిలినటువంటి సిచ్యువేషన్ ఉంది అందరూ ఖాళీ బూడిదైపోయారు అది కూడా బిగ్గెస్ట్ అంటే ఫ్లేమబుల్కి సంబంధించి మొత్తం పెట్రోల్ డీజిల్ ట్యాంకర్ని ఢీకొనడంతో జరిగినటువంటి ఘటన ఒక్కరి ఆనవాళ్ళు కూడా లభించినటువంటి సిచ్యువేషన్ ఉంది మొత్తం ఆ హజ్ హౌస్ అంతా కూడా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు మహిళలు వచ్చారు కుటుంబ సభ్యులు వచ్చారు వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కొద్దిమంది లేడీస్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం आपके तरफ से कौन है आपके तरफ से ये इंसिडेंट सुनने के बाद क्या लगा आपको क्या लगा हमको कुछ नहीं हम ऑफिस के आप ऑफिस का है हाँ हम ऑफिस के ఓకే సిచ్యువేషన్ సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి ఇంకా కొంతమంది ఉన్నారు కుటుంబ సభ్యులంతా ఇక్కడికి రీచ్ అయ్యారు మీరు చివరిగా ఏం మాట్లాడారన్న లాస్ట్ మీ కుటుంబ సభ్యులతో మీ సిస్టర్ అంటున్నారు మీ సిస్టర్ అంటున్నారు మా అల్లుడు మాట్లాడారు మాతో లాస్ట్ దాని తర్వాత ఏమని మాట్లాడారు అంతా అయిపోయింది మాకు ఈ జాగాల నుంచి మేము వేరే జాగాలు పోతున్నాం అని చెప్పారు అంతే అంతా హ్యాపీ అన్నారు హ్యాపీ మేము 23కి వచ్చేస్తాము అంతని టోటల్ కుటుంబ సభ్యులు వెళ్ళినటువంటి ఫ్యామిలీ ఎంత ఇందాక చెప్పారు ఒక అతను అమెరికాలో ఉన్నారు ఒక్కడే మిగిలారు అంటున్నారు మిగతా వాళ్ళ సంగతి మా పెద్దల్లుడు అమెరికాలో ఉంటాడు ఆయన ఒక్కడే మిగిలాడు మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు మిగతా కుటుంబ సభ్యులు ఎవరన్నా ఇక్కడ ఉన్నారా ఉన్నారు వాళ్ళు మా వేరే అన్న బాగా ఉన్నాడు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నాం మేము ఇక్కడ ప్రైవేట్ ట్రావెల్స్ పేరు ఏం పేరు అన్నాడు ట్రావెల్స్ పేరు తెలియదు అన్నది మాకు ट्रैवल्स का नाम क्या है बबुल रहमान ప్రైవేట్ ట్రావెల్స్ కా నామ్ బబ్బుల్ रहमान అంటే ఇంతకుముందు తీసుకెళ్ళిన వాళ్ళకి అనుభవం ఉందా అక్కడ మా సడ్డ కొడుకు తెలిసిన ట్రావెల్స్ అది సో ఆయన్నే మాట్లాడుకుని ఆయన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళే ఇచ్చారా మీకు ఇన్సిడెంట్ జరిగిందని అవును వాళ్ళే ఇచ్చారు ఆ ట్రావెల్స్ సంబంధించి మేము ఇన్సూరెన్స్ ఏమైనా క్లెయిమ్ చేసుకున్నారా అంత దూరం పోయేటప్పుడు లేదు ఏం అంటే ట్రావెల్స్ కరెక్ట్గానే ఉందని ఏమని చెప్తున్నారు అధికారులు ట్రావెల్స్ అయితే మా సడ్డ కూడా అయితే చెప్పారు చాలా మంచి ట్రావెల్స్ ఉందని చెప్పారు ప్యాకేజ్ ఎంత అన్నారు 85,000 ప్యాకేజ్ 85 పర్ హెడ్ ఓకే మొత్తం చెల్లించారు మీరు అంతే అవును మొత్తం అయిపోయింది మొత్తం పెట్రోల్ ట్యాంకర్ డీజిల్ ట్యాంకర్ గుద్దినందుకు వాహనం ప్రజెంట్ అయితే ఎవరు ఆనవాళ్ళు లేవు బూడిద అయిపోయినటువంటి పరిస్థితి చాలా క్రూషియల్గా ఉంది కుటుంబ సభ్యులంతా కూడా ఏడుస్తూ ఉన్నారు అంత దారుణమైన పరిస్థితి ఉంది ఒకసారి లోపల విజువల్స్ లోపలికి వెళ్దాం కొద్దిమంది